హాయ్, వెల్కమ్ టు వే2 న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. జాతీయ భద్రతా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 1, ఆప్షన్ బి మార్చి 2, ఆప్షన్ సి మార్చి 3, ఆప్షన్ డి మార్చి 4. సరైన సమాధానం ఆప్షన్ డి మార్చి 4. ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవం జరుపుకుంటారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, వాతావరణం అంశాలపై అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. మొదటి ప్రశ్న, 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ ఏంటి? ఆప్షన్ ఏ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ, ఆప్షన్ బి ఇన్స్పైర్ ఇంక్లూజన్, ఆప్షన్ సి ఉమెన్ అండ్ హ్యూమన్ రైట్స్, ఆప్షన్ డి ఈక్వాలిటీ ఫర్ ఉమెన్ ఈజ్ ప్రోగ్రెస్ ఫర్ ఆల్. సరైన సమాధానం ఆప్షన్ బి ఇన్స్పైర్ ఇంక్లూజన్. లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడంలోని ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది ఇన్స్పైర్ ఇంక్లూజన్ అనే థీమ్తో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని నిర్వహిస్తున్నారు. రెండో ప్రశ్న, తడోబా ఫెస్టివల్ 2024 సందర్భంగా మహారాష్ట్ర అటవీ శాఖ ఏ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిలిచింది? ఆప్షన్ ఏ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆప్షన్ బి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆప్షన్ సి గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆప్షన్ డి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సరైన సమాధానం ఆప్షన్ సి గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో తడోబా ఫెస్టివల్ 2024 సందర్భంగా మహారాష్ట్ర అటవీ శాఖ హిందీలో భారత్ మాత అనే పదాన్ని రాసేందుకు దాదాపు 65,724 మొక్కలను ఉపయోగించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో నిలిచింది. మూడో ప్రశ్న, ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లో తెలుగువారు ఎంతమంది ఉన్నారు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. సరైన సమాధానం ఆప్షన్ ఏ 3. 2024 ఏడాదికి గాను ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో 3 తెలుగువారు స్థానం పొందారు. వారిలో హైదరాబాద్లోని స్టార్టప్ కంపెనీ నెక్స్ట్ వే ఫౌండర్లు శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లతో పాటు ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ CEO రామకృష్ణ మెండు ఉన్నారు. నాలుగో ప్రశ్న, అదితి స్కీమ్ ఏ రంగానికి చెందినది? ఆప్షన్ ఏ ఆరోగ్య రంగం, ఆప్షన్ బి స్పేస్ టెక్నాలజీ, ఆప్షన్ సి డిఫెన్స్ రంగం, ఆప్షన్ డి విద్యారంగం. సరైన సమాధానం ఆప్షన్ సి డిఫెన్స్ రంగం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో డెఫ్ కనెక్ట్ 2024 సందర్భంగా క్లిష్టమైన వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అదితి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద డిఫెన్స్ టెక్నాలజీలోని స్టార్టప్లు తమ రీసెర్చ్, అభివృద్ధి, ఆవిష్కరణల కోసం 25 కోట్ల రూపాయల వరకు సహాయం పొందేందుకు అర్హులు. ఐదో ప్రశ్న, వార్తాపత్రికల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన PRP యాక్ట్ 2023 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ మార్చి 1, ఆప్షన్ బి మార్చి 2, ఆప్షన్ సి మార్చి 4, ఆప్షన్ డి మార్చి 5. సరైన సమాధానం ఆప్షన్ ఏ మార్చి 1. వార్తాపత్రికలు, మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023 మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా బాధ్యతలను ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం నిర్వహిస్తుంది. ఆరో ప్రశ్న, భారత శాస్త్రవేత్తలు మెలనోక్లోమిస్ ద్రౌపది అని ఏ జీవికి నామకరణం చేశారు? ఆప్షన్ ఏ గ్రేసీల్, ఆప్షన్ బి ఎల్లో టాంగ్, ఆప్షన్ సి సీ స్పైడర్, ఆప్షన్ డి హెడ్ షీల్డ్ సీ స్లగ్. సరైన సమాధానం ఆప్షన్ డి హెడ్ షీల్డ్ సీ స్లగ్. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ముందెన్నడు చూడని హెడ్ షీల్డ్ స్లీ స్లగ్ అనే మెలనోక్లోమిస్ జాతి జీవులను పశ్చిమ బెంగాల్ తీరంలోని దీఘా, ఒడిశా తీరంలోని ఉదయపూర్లో కనుగొన్నారు. దీనికి మెలనోక్లోమిస్ ద్రౌపది అని నామకరణం చేశారు. ఏడో ప్రశ్న, యువ పారిశ్రామికవేత్తల కోసం మై యువ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ పేరుతో యువ పారిశ్రామికవేత్తలకు మద్దతివ్వడానికి మై యువ పథకాన్ని ప్రారంభించారు.
8వ ప్రశ్న, ఐఐటి మద్రాస్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్ 2024 ఎన్ని రోజుల పాటు జరగనుంది? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. సరైన సమాధానం ఆప్షన్ బి 4. ఐఐటి మద్రాస్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్ 2024 4 రోజుల పాటు జరగనుంది. మార్చి 4న ప్రారంభమైన ఈ సమిట్ 7వ తేదీ వరకు జరుగుతుంది. 9వ ప్రశ్న, ఒలింపిక్స్ లో తొలిసారిగా టేబుల్ టెన్నిస్ ఆడబోతున్న దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి జపాన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్. భారత పురుషుల మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారిగా ఒలింపిక్స్ లో ఆడబోతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ జట్లు ప్యారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయ్యాయి. 10వ ప్రశ్న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 5, ఆప్షన్ బి మార్చి 6, ఆప్షన్ సి మార్చి 7, ఆప్షన్ డి మార్చి 8. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.